దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఈరోజు యేసు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడికి వచ్చినటువంటి విషయాలు, సూచనలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. కనుక ప్రియులారా, అందులో భాగంగా పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటారు, కొత్త ఆకాశమును కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నారు అంటాడు. కనుక ప్రియులారా, కొత్త ఆకాశం కొత్త భూమి ఏంటి అంటే, ఇది దేవుని ప్రజలకు ఇవ్వాలని దేవుడు ఉద్దేశించినటువంటి ఆయన యొక్క ప్రణాళిక. ఆయన రాకడ విషయంలో ఆయన తెలియచేసేటటువంటి సూచన. అంతేకాదు అగ్గి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, నేను ఇంకొకసారి భూమిని ఆకాశమును కంపింపచేతును అంటాడు. ప్రియులరా, ఈనాడు మనం చూసినప్పుడు ఎక్కడ చూసినా భూమి మీద ఆకాశం పైనను కూడా సూచనలు చిహ్నాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ప్రియులరా, దేవుడు ఆ యొక్క పేతురు పత్రిక వ్రాసినట్లుగా మిక్కటమైన వేటంతో పంచభూతంలో లయమైపోవును, కరిగిపోవును అనేటువంటి విషయాన్ని కూడా మనం వింటున్నాం. చూస్తారా, ఈ ఆకాశమును భూమిని చూసినట్లయితే దేవుడు ముందు తయారు చేసిన పవిత్రమైన భూమి ఆకాశము, ఆది అందు దేవుడు భూమి ఆకాశము సృజించిన ఆది కాండంలో మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియులరా, ఇదే ఆకాశము భూమిని దేవుడు తన గోడు చెప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది ఎక్కడంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులరా, అక్కడ ఏమని తెలియచేస్తున్నాడంటే, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తుంది, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు అని సెలవిస్తున్నారు. కనుక ప్రియులరా, దేవుడు ఎప్పుడు చూసినా భూమిని ఆకాశాన్ని చెప్తుంటే కారణం ఏంటంటే, ముందు వాటిని తయారు చేశాడు కనుక దేవుడు వాటికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ రాబోయేటటువంటి ఉగ్రతను కానీ ఒక శుభ సూచికను కానీ ఆకాశం మీద భూమి మీద చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే, ఆకాశము భూమి మీద దేవుడు మానవుడు రెండింటిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుచేత ప్రియులరా, ఇంకొక విషయాన్ని చూస్తే ప్రియులరా, శుభవచనాన్ని కూడా ఆకాశంలో చూపిస్తూ వచ్చారు. అది ఇప్పుడు అనంటే ఆది కాండం 6వ అధ్యాయంలో నోవాహు జలప్రలయం అయిపోయిన తర్వాత ఇంద్రధనుస్సును చూపించి నోవాహుతో చెప్పాడు, నోవాహు ఇక మీదట నేను భూమిని ఆకాశాన్ని జలప్రలయంతో ముంచును అని వాగ్దానం చేసే శుభవార్త, శుభ సూచన ఇంద్రధనుస్సు ద్వారా ఎక్కడ చూపించాడు అనంటే ఆకాశమును చూపించాడు. కనుక ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభు ఇప్పుడు వచ్చేది కూడా ఆ మధ్యాకాశానికే వస్తారు. యేసు క్రీస్తు ప్రభుని ఎదుర్కొన్న వారికి కూడా మేఘుల మీద ఆయన ఎదుగు కొనుకోబడతారు. ఇది దేవుని యొక్క రాకడ సమయంలో మనం సిద్ధపడి ఉండవలసిన సమయం. ఇక సమయం లేదు అంటాడు దేవుడు. కనుక ప్రియులరా, ఈ రీతిగా మనం సిద్ధపడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క రాకడికే మిమ్మల్ని సిద్ధపడు